కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఉంది. పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు, అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది. ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి, ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది. ఏమిటండి ఉపద్రవం అంటారేమో. ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది. తెలుపు ఏముందండి, కప్పబడుతుంది. తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికలింగం ఎర్రగా అయిపోతుంది. అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది. ఎందుకనంటే దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది. కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడడం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనపడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు. తయా